మళ్ళీ చివరికి విలీనాలే చేసుకున్నారు, లేకపోతే పొత్తులు తొలగిస్తున్నారు. రజనీకాంత్ పార్టీ పెట్టలేదు, ఆగిపోయాడు, భయపడ్డాడు. ఆంధ్రాలో చిరంజీవి పార్టీ పెట్టాడు, తర్వాత ఈయన పార్టీ పెట్టాడు, పవన్ కళ్యాణ్, నడుస్తున్నది అంతే. పొత్తుతోనే సాధ్యమైంది అది. విజయ్ తో సీక్రెట్ అజెండా ఏమన్నా ఉందా? సీక్రెట్ పాలిటిక్స్ ఏమన్నా బీజేపీ చేస్తుంది అనుకోవచ్చా? బేసిక్ గా నాకు సీక్రెట్ ఎజెండాలని నేను నమ్మనండి. ఎందుకంటే వాళ్ళు నాయకులు పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన జనం ఓట్లు ఎట్టేస్తారండి. ఇప్పుడు విజయ్ నా పార్టీకి కొన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెట్టలేదంట, విజయ్ పెట్టిన చోట కొన్ని స్థానాల్లో. బీజేపీకి ఇచ్చిన సీట్లు 27 అయితే వాళ్ళు పెట్టకపోవడం ఏంది అందులో? బీజేపీకి ఇచ్చిందే 27, పోటీ చేసేది ఏఐఏడీఎంకే. ఏఐఏడీఎంకే ఇచ్చిన సీట్లో బీజేపీ పోటీ చేస్తుంది, కాబట్టి ఇందులో ఏముండదు అక్కడ. కాకపోతే విజయ్ పోటీ చేసే నియోజకవర్గంలో గెలవచ్చు, ఎందుకంటే అక్కడ స్టాలిన్ డమ్మీ క్యాండిడేట్ పెట్టాడు. అక్కడ ఏఐఏడీఎంకేకి అంత బలమైన క్యాండిడేట్ లేరు తన నియోజకవర్గంలో అని చెప్పలేం. ఇప్పుడు ఉషారాణి అనే ఆవిడ తర్వాత ఎవరికైనా తెలుసా? చిరంజీవి ఓడించిన ఆవిడ గుర్తుంది కదా అక్కడ పాలకొల్లు. తర్వాత ఇతని పవన్ కళ్యాణ్ ఓడించింది భీమవరంలో గ్రంథ, లేకపోతే అక్కడ నాగిరెడ్డి. వాళ్ళ తర్వాత ఏమన్నా పోనీ ఫెమిలియర్ అయ్యారా? ఆ ఏరియాలో వాళ్లే సాధించగలిగారు.